శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బిజీగా ఉండే టైము. నాకైతే కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. నిన్న విజయలక్ష్మి గారు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళారట, కరీంనగర్లో, ధర్మపురేమో. అయితే ఆవిడ అన్నారు, నా తరపు కూడా దండం పెట్టుకోండి అని చెప్పాను లక్ష్మీ నరసింహస్వామికి. అయ్యో తప్పకుండా అనమ్మా, ఎంత మాట అన్నారు. అది విషయం అండి. ఇంకేంటంటే ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. నన్ను ఒకళ్ళు అడిగారంటే అడిగిన వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, అటు చిన్నవాళ్ళు కాదు, ఒక 35 ఏళ్ళు అలా ఉంటాయి. ఆవిడ అడిగింది, ఇప్పుడు అందరూ పూర్వకర్మను ఎవరు తప్పించలేరు, ఈ జన్మ కర్మను తప్పించలేరు అన్నప్పుడు ఇన్ని పూజలు గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ ఎందుకండి? ఎలాగా తప్పనప్పుడు అనుభవించాలి కదా. చాలా మంచి ప్రశ్న, చాలా ఆలోచింపదగ్గ ప్రశ్న. అంటే ఇందులో దీని మీద ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది కష్టమైన ప్రశ్న కాదు. కానీ చాలామంది పిల్లలు వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు నన్ను ప్రశ్న. మా పిల్లలే వేస్తారు. అసలు ఇప్పుడు పూర్వజన్మ కర్మ అనుభవించాలి జన్మలో, అది తప్పనిసరిగా ఉంటుంది. కానీ భగవత్ ప్రార్థన వల్ల అది చాలా ఎక్కువగా గొడ్డలితో ఉండేది గోటితో పోతుంది అంటారు. చాలా పెద్దగా మన ఇబ్బంది పెట్టేది కొంచెం తక్కువగా ఇబ్బంది పడుతుంది. అదొక కారణం. మనకి ఏదైనా కష్టం వచ్చి కొద్దీ మన పాపం క్షయమైపోతుంది, తగ్గిపోతుంది. కష్టం వచ్చిందని బాధపడకూడదు. మన పాపం తరిగిపోతుంది, మనకి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ధైర్యంగా ఉండాలన్నమాట, కష్టానికి కుంగిపోకుండా. కానీ అది చెప్పడం తేలికే, ఎవరు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఒంట్లో బాగున్నప్పుడు అప్పుడు నేను అనుకుంటా, బాబాగారు వ్యాధి రూపేణ బాధిస్తుంది పూర్వ పాపం అంటారు. పూర్వంలో అంత పాపం చేశానా, ఇలా వ్యాధి రూపంలో బాధపడుతున్నాను అని ఒంట్లో బాగున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాగా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఒక కష్టాన్ని నుంచి బయటపడడం కానీ, లేకపోతే అనుకోకుండా ఒక మంచి ఉద్యోగం రావడం కానీ, ఏదో ఒక మంచి మనకు జరుగుతుంది. అది మనం ఊహించాం. అది మన కిందటి జన్మలో ఎవరికైనా చేసిన మంచి సహాయం కానీ, మంచి దాన ధర్మం కానీ, ఉపకారం కానీ, అది మన ఈ జన్మలో అలా మనకి మంచి జరిగేలా చేస్తుంది. మనకు ఊహించని మంచి వస్తూ ఉంటుంది. అలాగా ఇది అని చెప్పలేము, రకరకాలుగా ఉంటుందండి. కానీ ఈ జన్మ మనం చేసి ఇదంతా కూడా మనని కాపాడుతుంది. ఈ జన్మలో కూడా కాపాడుతుంది, మళ్ళీ జన్మ దాకా అక్కర్లేదు. ఈ జీవితం ఇక్కడితోనే అయిపోదు కదా, నడి వయసులోనే అయిపోదు కదా, 35 ఏళ్ళకే మీకు అయిపోదు కదా. ఇంకా మీ పిల్లలు ఉన్నారు, ఎదగాలి, ఇవన్నీ ఉంటాయి. జీవితం చివరి ఒక్కొక్క వయసు వచ్చి కొద్ది పెద్ద వయసు వచ్చి కొద్ది సుఖపడ్డం అన్నదే ఆ పుణ్యం. ఎందుకంటారు, ఆ వయసులో ఉన్నప్పుడు కష్టం ఎలా అయినా పడిపోతాం. వయసు వచ్చి కొద్ది కష్టపడే శక్తి తగ్గుతుంది మనసుకి. అది అందుకని ఈ పుణ్యం అంతా అప్పటికి మనకి ఈ జన్మలో చేసిందామండి. ఈ వచ్చి కిందటి జన్మ పాపం క్షయమైపోనివ్వండి మన పూజల వల్ల. మనకి తప్పకుండా మనకు కావలసిన విధంగా మనకి జరుగుతుంది. జీవితం ఆఖరి రోజున అనుకోవాలి ఎప్పుడు, మన జీవితం ఇలా గడిచింది కదా, మనం ఇలా చేసామని. అంతేగాని ఇప్పుడే జీవితాన్ని మీద ఒక అంచనా వేసేసుకోలేము. అంటే చాలామందికి ఎక్కువ దుష్టులు సుఖపడుతున్నారు అని, వాళ్ళ కిందటి జన్మలో దుష్టులు కాదేమో, కిందటి జన్మలో మంచి వాళ్ళు. ఆ అహంకారం కొద్దీ ఆ అహంకారం ఎక్కువైపోయి ఉంటుంది చివరి దశకు వచ్చి కొద్దీ. అది అన్నీ అనుకూలంగా జరుగుతాయి కదా, అహంకారం ఎక్కువైపోయేటప్పటికి ఈ జన్మలో దుష్ట జన్మ ఎత్తుతారు. కానీ కిందటి జన్మ ముందు చేసిన పుణ్యం అంతా ఉండడంతో సుఖపడతారు. కానీ వాళ్ళకి తెలిసే రోజు వాళ్ళకి వస్తుంది. అదే ఒకళ్ళని చూసి మనం అనుకోకూడదు, మన ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కానీ, గుళ్ళు గోపురాలకి వెళ్ళడం కానీ ఇవన్నీ వృధా పోవండి. ఇవన్నీ తప్పక మనకు అవసరమైనప్పుడు చక్కగా భగవంతుడు ఏం చేయాలో మనకు అది చేస్తాడు. అంతేగాని ఈ జన్మ మళ్ళీ జన్మ ఏంటో తెలియదు, అలాంటప్పుడు ఈ జన్మలో ఎందుకు పూజించాలి, ఎందుకు ఇలా ఉండాలి అన్న ఆలోచన ఉండకూడదు. అది తప్పు. భగవద్ విశ్వాసమే మన మీద మనకి విశ్వాసం ఉండేలా చేస్తుంది. అది అంతేగాని నేను పూజ చేస్తున్నాను కదా అని ఎలా పడితే అలా ఉండడం తప్పే. ఎందుకంటే భగవంతుడు అహంకారాన్ని ఎప్పుడూ క్షమించడు. ఆయనకు అత్యంత
హేయమైనది ఆయన దృష్టిలో అహంకారం. అహంకారం అన్నది ఎప్పుడూ ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించి పూజలు పునస్కారాలు చేయకపోయినా మానే. నువ్వు ఒక ధర్మబద్ధమైన మార్గంలో ఉండి చక్కగా ఉంటే నిన్ను కూడా ఒక కంట ఆయన కనపడుతూ ఉంటాడు. ఇదేమన్నా అందరూ అనుకుంటారు ఈ స్తోత్రం చదివితే భగవంతుడు ఇదవుతాడు, ఆ ప్రసాదం పెడితే ఇదవుతాడు అంటే ఆయన ఏమన్నా మనిషా మళ్ళా లంచాలు తీసుకుని పనులు చేయడానికి? అది ఊరికే అలా అంటే మనిషికి ఒక క్రమశిక్షణ వస్తుందని మన పెద్దవాళ్ళు పెట్టింది తప్ప ఆయన వేటికి లొంగడు, సన్మార్గానికే లొంగుతాడు భగవంతుడు. ఆయన్ని పూజించకపోయినా ఒక దయార్థ హృదయుడి దగ్గర, ఒక సన్మార్గంలో నడిచే వ్యక్తి దగ్గర ఆయన ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటాడు. మనకు ఏదైనా కష్టం వస్తే ఎప్పుడు ఎవరు బాధపడిపోకండి. ఓహో మన పాపం పోతోందన్నమాట అని సంతోషించండి. కష్టం ఎప్పుడు పాపం పోవడానికే వస్తుందన్నమాట. అది సుఖపడుతూ ఉన్న కొద్దీ మన పుణ్యం తరిగిపోతూ ఉంటుంది కదా జన్మది. అప్పుడు మళ్ళీ ఎప్పుడప్పుడు కష్టం సంప్రాప్తిస్తుంది. ఇప్పుడు కష్టపడుతూ ఉంటే మన పాపం పోతూ ఉంటుంది. ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అంతేగాని ఈరోజు కష్టంగా ఉంది వాడేదో సుఖపడుతున్నాడు అని ఎప్పుడూ అనుకోవద్దు. మీ పుణ్యం మీదే, మీ సన్మార్గం మీదే. ఎప్పుడూ అలా ధైర్యంగా ఉండాలి. అందుకు పూజ చేసుకోవాలి, అందుకు గుడికి వెళ్ళాలి. అది ఆయన చెప్పాక వీటన్నిటి నుంచి మన ప్రవర్తన చక్కగా ఉండాలి. అప్పుడు ఆయన ఎప్పుడూ మన పట్ల కరుణతో ఉంటాడు. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకునే ముఖ్య విషయం. చాలామందికి వస్తుంది సందేహం, ఎప్పుడో కిందటి జన్మది పోనప్పుడు కర్మ అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ జన్మలో ఎందుకు ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే చెడ్డ పనులు చేస్తామా? అది పాపం. ఎప్పుడు సన్మార్గంలో నడవాలి. భగవంతుడి మీద దృష్టి పెట్టుకుంటే మనం మన పనులు సాఫీగా చేసుకోగలుగుతాం. ఒక రకమైన మంచి ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అది అందరికన్నా మనకు భగవంతుడే మిన్న. భార్య భర్త ఈ బంధాలు పిల్లలు ఇవన్నీ కాదు, అన్నీ ఆయనే. అర్థమైందా? భగవంతుడు నమ్మిన వాళ్ళకి. ఒకవేళ భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు, నువ్వు మంచి మార్గంలో ఉన్నాడు. అది మంచి థింగ్, బెస్ట్ థింగ్. ఓకేనా? అందరూ ఈ కరోనా బారిన ఎవ్వరూ మన వాళ్ళని కాదు ఎవ్వరూ పడకుండా అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.